NSTV న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడిచినప్పటికీ రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వకపోవడం 2 లక్షల పైన ఉన్న వారికి రుణమాఫీ చేయకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన తమ పోరాటాన్ని ప్రారంభించారు. ఎడ్ల బండిపై అసెంబ్లీకి వెళ్లి వారు రైతుల సమస్యలపై గళమెత్తారు. ఈ సందర్భంగా ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ రైతాంగ సంక్షేమమే ధ్యేయమంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు శాపంగా మారిందన్నారు. దేవరకద్ర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి దేవరకద్ర నియోజకవర్గం నూతనంగా ఏర్పాటు చేసిన కౌకుంట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జట్టి నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొని మాట్లాడుతూ వచ్చే గ్రామస్థాయి ఎన్నికల్లో విజయం సాధించాలని సోయి తప్పి ఉండవద్దని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం కౌకుంట్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా చందుగౌడ్ను, మండల యూత్ అధ్యక్షుడిగా దాసరపల్లి రాఘవేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ కమిటీ మండల అధ్యక్షులకు, ఎందుకంటే ఇది మండల కమిటీ కనుక ముఖ్యంగా వాళ్ళకి చెప్పాలి, మండల కమిటీ అధ్యక్షులకు, యూత్ అధ్యక్షులకు మరియు మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీలకు గుడిపైకి రోడ్డు కూడా ఇవ్వడం జరిగింది. కొంతమంది దుర్మార్గులు మా ఎమ్మెల్యే గారు ఏం చేసి ఆల వెంకటేశ్వర రెడ్డి గారు బోర్డుల మీద దానిల మీద కన్ను పెట్టలేదు, బోర్డులు పెట్టుకోవాలి, దాని మీద పేరు ఉండాలని చెప్పి ఎమ్మెల్యే గారు ఏం చేసిందంటే నాకు పేరు ముఖ్యం కాదు, నాకు అభివృద్ధి ముఖ్యము, ప్రజలకు ఏమి కావాలనే ముఖ్యం అని చేసి దాన్ని ఎప్పుడో మేము కట్టినాం, పోయిన సంవత్సరమే మేము పూలు వెళ్ళినాం, అన్ని చేసినాం. దానికి కొంతమంది నాయకులు మొన్న ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన ఎంతోమంది తెలియలేని వ్యక్తులు ఏం చేసిందంటే ఆ దానికన్నా శిలాపలకం కట్టి పేరు పెట్టుకున్నారు. అంటే దానికి ఒక రూపాయి బియ్య కూడా లేకుండా దాన్ని శిలాపలకం పెట్టుకునేదానికి సిగ్గు సరే ఉంటే దాన్ని ఇప్పటికైనా మీరు ప్రజలు అదే కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అదే కాంగ్రెస్ వాళ్ళు కానీ విమర్శిస్తున్నారు. 6 గ్యారెంటీలు చెప్పి దొంగదారిలో ఈరోజు ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈరోజు ఇది చేసిన కాబట్టి ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎన్నెన్ని అబద్ధపు మాటలు చెప్పారు. కేసీఆర్ రైతు బంధు ప్రపంచంలోనే ఎవరు ఇయ్యలే, కేసీఆర్ పెట్టిండు మొదటిసారి 8,000 ఇచ్చారు పంటకు, 2 పంటలకు, మళ్ళీ దాన్ని 10,000 చేసిండు. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు, కేసీఆర్ 2 పంటలకు ఇస్తుండు, అసలు 3 పంటలకు ఇవ్వాలి కదా అన్నాడు. దీని అబ్బా 3 పంటలు కాదు, ఉన్న 1 పంటనే కొట్టిండు. మొన్న రైతు బంధు ఉన్నదాని ఒకటి పోయిందా లేదా? 2 పోయినాయి. ఏమన్నాడు, డిసెంబర్ 9 పోయి ఇమ్మీడియట్గా 2 లక్షలు రుణమాఫీ చేస్తా, 2 లక్షలు ఉరికిపోయి తెచ్చుకోపోండి బ్యాంక్ అన్నారు. తర్వాత వచ్చింది ఎవరికైనా రుణమాఫీ? మా ఇంతకుముందు మన్య చెప్పి ఏ ఊర్లో చూడు 40% మందికి అయినాయి, 60% మందికి కాలే. మరొకసారి చందుగౌడు మండల పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా రఘు మండల యూత్ అధ్యక్షులుగా, నిజంగా సీనియర్ అయ్యిండు రఘుడు, కానీ ఇంకా కొన్ని రోజులు తప్పదు తీసుకోవాలని చెప్పినాం. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే వరకు, కొత్త వాళ్ళు ఇంకా కొంచెం యాక్టివ్ అయ్యే వరకు కొత్త మండలి కాబట్టి, ఎందుకంటే యాక్చువల్గా నియోజకవర్గానికి తీసుకోవాలి రఘును. అందుకే నెక్స్ట్ మనం ఏప్రిల్లో చేసుకునే దాంట్లో ఆలోచన చేద్దాం. కానీ
అప్పటి వరకు కంటిన్యూ ఉండాలి. అప్పటి వరకు కోఆర్డినేషన్ చేసుకోవాల్సిందిగా రఘును ప్రత్యేకంగా కోరుకుంటూ మరొకసారి ఇద్దరికి శుభాకాంక్షలు. మీ ఇద్దరి మీద బాధ్యత ఉంటుంది, అందరినీ కలుపుకొని పోయే బాధ్యత ఉంటుంది. జాగ్రత్తగా అందరినీ కలుపుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఇవాళకి 1,25,000 కోట్ల అప్పు చేశారు. 1,25,000 కోట్లలో ఒక్కటన్నా ఒక పని చేసి రాని అడుగుతున్నాం. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటన్నా నెరవేరిందా? గామా ఫౌండేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకి ఆహార భద్రతలో భాగంగా ఈ రోజున చొప్పదండి ప్రధాన కార్యదర్శి పోతూరి సురేష్, ఉపాధ్యక్షులు గజ్జెల సతీష్ ఆధ్వర్యంలో గంగాధర మండలం ఘర్షకుర్తి గ్రామంలో 10 కుటుంబాలకి రెండవ విడత, 10 కుటుంబాలకి మొదటి విడతగా మొత్తం 20 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగార మండలం ఘర్షకుర్తి గ్రామంలో ఈరోజు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టులో తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకు ఇందులో సంవత్సరంలో ఒకసారి కేవైసీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సంవత్సరంలో 8 నెలల పాటుగా నిత్యావసర సరుకులు మరియు ఆ కుటుంబానికి 1000 రూపాయలు అందజేయడం జరుగుతూ ఉంది. గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్టు CEO దుర్గా ప్రసాద్ ఆదేశాల మేరకు ఈరోజు మనం ఘర్షకుర్తి గ్రామానికి రావడం జరిగింది. గామా ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ భద్రతలనే కొన్ని అంశాలను ఇలా మనం చేర్చడం జరిగింది. ఆ భద్రతలు ఏంటంటే ఆహార భద్రత, ఆర్థిక భద్రత, విద్యా భద్రత, ఉద్యోగ భద్రత, వ్యవసాయ భద్రత, జీవన భద్రత అని 6 అంశాలను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మన ప్రస్తుతానికి చొప్పదండి నియోజకవర్గంలో ఆహార భద్రత, ఆర్థిక భద్రత, ఉద్యోగ భద్రత అనే 3 అంశాల మీద మనం పనిచేస్తూ ఉన్నాము. తర్వాత మిగతా 3 అంశాలు కూడా పనిచేయబోతున్నాము. ఇది తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ సేవలు అందించే విధంగా మేము కృషి చేయడానికి ముందుగా ఉన్నాము. తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పనితీరుని, చంద్రబాబు మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, అభివృద్ధి కోసం ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని, చంద్రబాబు పనితీరు, మా కుటుంబం నమ్మకంతో కార్పొరేటర్లు చేరారు. జగన్ను అసహించుకొని కూటమిలో చేరుతున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లకు పెద్దపీట వేస్తాం. అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తామని, భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదేనని, అందుకే వైకాపా ఖాళీ అవుతోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని, జమిలీ ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి రావచ్చని జగన్ కలలు కంటున్నారని, మీరు కలలు కనండి, మేము అభివృద్ధి చేసుకుంటూ పోతామని అన్నారు. అన్ని వేసి నిలబడతాం.
మేము వేస్తాంలే, మీ గైడెన్స్ ఉంది మధ్యలో. ఆయనకి ఆల్రెడీ వేసినాం కదా, మళ్ళీ వేస్తారా? సాక్షి వాళ్ళు ఉంటారు కదా, వీడు వేసిన వాళ్ళకి వేస్తాను మాట్లాడరు. వచ్చింటారు కదా, ఆడనే ఉంటారే. వస్తారు వెనక కొత్త కెమెరాలు పెట్టి తీస్తారు. రాష్ట్రంలో గడిచిన 6 నెలలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పైన నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఒక ఆశతో ఆయన రాష్ట్రం కోసం పనిచేస్తున్న తీరు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న తపన, ఇవన్నీ చూసి అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైతే అభివృద్ధి కాంక్షకులో, ఎవరైతే అభివృద్ధికి సహకరిస్తారో, ప్రజల్లో మంచి పేరున్న ప్రతి నాయకుడిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాను. ఈరోజు కడప జిల్లాలో, కడప నగరంలో అభివృద్ధిని చూసి పార్టీ మీద నమ్మకంతో, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి పనితీరును మెచ్చి మా కుటుంబం మీద నమ్మకంతో 8 మంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతుండడాన్ని ఈరోజు స్వాగతిస్తూ ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి నగరాభివృద్ధి కోసం నిధులు కేటాయించమని చెప్పి కూడా వాళ్ళు కోరడం కూడా జరిగింది. ఈరోజు వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం తెలుపుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఎవరైతే అభివృద్ధి కోసం, ఎవరైతే మంచి పనుల కోసం, ఎవరైతే ప్రజాహితం కోరే వాళ్ళందరూ కూడా మేము పార్టీలోకి ఆహ్వానిస్తాం. అదేవిధంగా మీరు ప్రొద్దుటూరులో కూడా చూసింటారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యే పార్టీలోకి తీసుకోవడం చూశారు. వివిధ నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి నాయకులు ఎవరైతే వాళ్ళందరినీ కూడా తీసుకోవడం చూస్తూ ఉన్నాం. పార్టీని బలోపేతం చేసేదానికి, ప్రతిపక్షం మీద విశ్వాసం కోల్పోయి ప్రతిపక్ష నాయకుడి మీద, నాయకత్వం మీద 5 సంవత్సరాలుగా పనిచేసిన తీరును చూసి అసహించుకొని ప్రజలు కూడా విసిగిపోయి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని పట్టం కట్టినారు. హరీష్ రావు ఏ హోదాలో మాట్లాడుతున్నారు? కోమటిరెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఏడాదిగా సభకు రాకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే అని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే హరీష్ రావు ఏ హోదాలో సభలో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్కు ఎల్పీ లీడర్ లేరని, హరీష్ రావు ఏమన్నా డిప్యూటీ లీడరా అని ప్రశ్నించారు. నల్గొండ గురించి, తన గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని కోమటిరెడ్డి మండిపడ్డారు. హరీష్ రావు గారికి చెప్తున్నా, 21 సంవత్సరాల అనుభవం ఉన్న హరీష్ రావు గారిని అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు, మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చిండు. నీ ఏ హోదాలు అడుగుతున్నావు? నువ్వు ఏ హోదాలు నువ్వు మాట్లాడుతున్నావు? నువ్వు ఏ హోదాలా? గౌరవ గ్రామంలోనే కాదు, మొత్తం నియోజకవర్గంలో ఏ గ్రామంలోనూ త్రాగునీటి సమస్య లేకుండా చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలో 37.10 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ఇలా చూడండి ఒకసారి. తీసాక అండ్ మీరు సెలకి ఎందుకు ఏంటండి? నేనా? మీరు కాదు, మీరు ఎందుకు? నాది కిందగా ఇంకా ఈ పక్క కొద్దిగా ఒకసారి ఈ పక్కన ఓకే కొద్దిగా అనుకోమంటే సీన్ గారు కొంచెం అనుకోండి కొద్దిగా కొద్దిగా అనుకుంటే మొత్తం బాగా కవర్ అవుతుంది. ఓకే ఓకే బాగుందండి. మణికొండ అల్కాపురి కాలనీలో హైడ్రా దూకుడు. ఓ అపార్ట్మెంట్లో కమర్షియల్ షట్టర్స్ను తొలగించిన అధికారులు. రెసిడెన్షియల్గా అనుమతులు తీసుకుని కమర్షియల్గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదు. గత వారం క్రితం స్పాట్ విజిట్ చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథన్. హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాల తొలగింపు. అధికారులకు వ్యాపారస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం. గత కొన్ని సంవత్సరాలుగా మేము వ్యాపారం కొనసాగిస్తున్నాము. మణికొండ మున్సిపాలిటీకి ₹1,00,000 కమర్షియల్ ట్యాక్స్ చెల్లిస్తున్నాము. రెసిడెన్షియల్ నుండి కమర్షియల్గా కన్వెన్షన్ అయింది అన్నారు. నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో జరుగుతున్న ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బాసర గోదావరి వద్ద ఘాట్స్ను బ్రిడ్జిని సిబ్బందితో కలిసి పరిశీలించి మీడియాతో మాట్లాడారు. బ్రిడ్జిపై 5 ఫీట్ల వరకు జాలీ లాంటి నిర్మాణం ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీస్ కంట్రోల్ రూమ్కి అటాచ్ చేసి 24/7 నిరంతర పరిశీలన చేస్తామని, రాత్రి వేళలో పెట్రోలింగ్ సమయాన్ని పెంచి ప్రత్యేకంగా మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అవసరం మేరకు నిజామాబాద్ సిపి కోఆర్డినేషన్తో పనిచేసి ఆత్మహత్య నివారణకు పాటుపడతామన్నారు. ఎస్పీతో ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సిఐ మల్లేష్, ఎస్ఐ గణేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బాసర పుణ్యక్షేత్రానికి సంబంధించి ఈరోజు ఆ గోదావరి బ్రిడ్జ్ని మేము పరిశీలించడం జరిగింది. ఏఎస్పీ అవినాష్ కుమార్ అండ్ సిఐ ముధోల్, బాసర ఎస్ఐ గణేష్తో కలిపి మేము అందరం కలిసి ఈరోజు పరిశీలించాము. ఇక్కడ చాలా వరకు అంటే రెగ్యులర్గా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణాలు ఏంటి, ఎట్లాగా దీన్ని ప్రివెంట్ చేయగలమో అనేసి ఒక చిన్న రివ్యూ కూడా చేశాము. ఈ మెయిన్ వచ్చేసి చాలా అక్కడ సరైన పర్యవేక్షణ లేదు. అండ్ వాల్ ఏదైతే ఉందో అది చాలా చిన్నగా ఉంది, ఎత్తు లేదు. సో దానికి ఒక జాలీ లాంటిది 5 ఫీట్లో ఏర్పాటు చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాము అనేసి మేము డిసైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని సీసీ కెమెరాస్ కూడా పెట్టాలి నిరంతర పర్యవేక్షణ కోసం. దాన్ని మా పోలీస్ స్టేషన్లో ఉండే కంట్రోల్ రూమ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేయడం వల్ల మనం చాలా వరకు ఆత్మహత్యలు అరికట్టగలుగుతాము. అలాగే రెగ్యులర్ పెట్రోలింగ్ ఒకటి చేయాలని అనుకుంటున్నాం. డెడికేటెడ్గా అటు బ్లూ కోల్డ్స్ అక్కడ 24/7 తిరిగేలాగా ఒక అరేంజ్మెంట్ చేస్తాము. అలాగే విమెన్ పీసీస్ని కూడా రెగ్యులర్గా అక్కడ ఉండి ఎవరైనా లేడీస్ కానీ సూసైడ్ కమిట్ చేయడానికి వస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడానికి లేదా అరికట్టడానికి కూడా మేము అక్కడ ఈ రకమైన యాక్షన్స్ ద్వారా ఈ బాసర గోదావరి ఏదైతే ఉందో దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ సూసైడ్స్ అరికట్టాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరికి నిరసనగా అసెంబ్లీ ముట్టడించిన మాల మహానాడు నాయకులు అసెంబ్లీ ముందు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు. మాల మహానాడు నాయకులు చెన్నయ్య, రామచందర్,
తదితరులను అరెస్టు చేసిన పోలీసులు. అరెస్ట్ అయిన వారిని కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిర్మల్ జిల్లా మండలాల ప్రతినిధుల ఎంపిక, సామాజిక న్యాయం కోసం స్థాపించిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారం నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండల ప్రెసిడెంట్గా కోలుకొండ నర్సయ్య, జనరల్ సెక్రటరీగా గంగాసరం సాయన్న, లక్ష్మణ, చందా మండల ప్రెసిడెంట్గా ఐట్ల సుదర్శన్, చైర్మన్గా గుండారపు రాకేష్, సోన్ మండల చైర్మన్గా బక్కురి రవిని, ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి, నిర్మల్ జిల్లా డైరెక్టర్ ఠాగూర్ దత్తు సింగ్ చేతుల మీదుగా అనుమతి పత్రం, ఐడి కార్డ్ ఇచ్చి సభ్యత్వ నమోదు చేశారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశ అనుసారము ఈరోజు నిర్మల్ జిల్లాలోని నిర్మల్ మండల మరియు లక్ష్మణచంద మండల, సోన్ మండల ప్రతినిధులను మనము అధికారికంగా ప్రకటించబోతున్నాము. మరి మన యొక్క సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ఉద్దేశము సమాజంలో జరుగుతున్న అన్యాయ అక్రమాలను వెలికితీయడం, ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అందుతున్నాయా లేదా అని తెలుసుకొని అందజేసేటట్లు చేయడం, లైంగిక వేధింపులను గురి చేస్తున్నటువంటి వారిని చట్టరీత్యా చర్యలు తీసుకునేటట్లు చేయడము, మరియు బాలల హక్కులను కాపాడడము, ప్రాథమిక హక్కులను తెలియజేయడము, రాజ్యాంగపరమైనటువంటి హక్కులను ప్రజలకు తెలియజేసేటట్లు చేసి వారిపైన అంటే వాళ్లకు అవగాహన తీసుకువచ్చి వాళ్ళ లోపల చైతన్యం తీసుకురావడమే మా ఉద్దేశము. అదేవిధంగా చాలా చోట్ల వరకట్న వేధింపులు అనేటువంటివి జరుగుతున్నాయి. గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుల చిత్రపటానికి విద్యార్థులు పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో డైట్ మరియు కాస్మెటిక్ ఛార్జీలు 40% పెంచిన సందర్భంగా విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ యూత్ అధ్యక్షులు గుడుగల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో చిన్నపిల్లలకు హాస్టల్లో డైట్ ఛార్జీలు పెంచలేరని, సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలోపు డైట్ ఛార్జీలు 40% పెంచడం జరిగింది. విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రెడ్డి గారు, షబీర్ అలీ గారు డైట్ ఛార్జెస్లు పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఫుడ్ కూడా మంచిగా పెడుతున్నారు. పోయినసారికైనా ఈసారి చాలా మంచిగా చదువు చెప్తున్నారు. డైట్ ఛార్జెస్తో పాటు
కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకు షబీర్ అలీ గారికి, రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. పది సంవత్సరాల నుండి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చిన్నపిల్లల హాస్టల్లో స్కూల్లో డైట్ ఛార్జీలు పెంచలేరు. ఇప్పుడు మా ప్రియతమ నేత రేవంత్ రెడ్డి గారు రాగానే వచ్చి సంవత్సరం లోపే 40% 40% డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది. ఒక పిల్లలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారానికి 2 సార్లు ఎగ్స్ ఇస్తే ఈ వారానికి పిల్లలకు 5 సార్లు ఎగ్స్, చికెను, మటను మెనూలో పొందపరచడం జరిగింది. పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు పిల్లలు చాలా హర్షాధిగతాలు తెలియజేస్తున్నారు. దాంతోపాటు కాస్మోటిక్ ఛార్జీలు పిల్లలు కట్టే సబ్బులు కానీ, కటింగ్ ఛార్జెస్ కానీ, బ్రష్లు కానీ 200% పెంచడం జరిగింది. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా ప్రియతమ నేత షబీర్ అలీ గారి ఆలోచన మేరకే అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే మా షబీర్ అలీ గారికి శాశ్వతమైన పనులు అవగాహన ఉన్నది. అందుకే మన ప్రధానంగా షబీర్ అలీ గారి ఆలోచనల మేరకే అని రేవంత్ రెడ్డి గారు మొన్న కూడా చెప్పారు. ఎందుకంటే శాశ్వతమైన పనులు, దీర్ఘకాలికమైన సుదీర్ఘమైన పనులు చేసుట్లో మా షబీర్ అలీ గారు దిట్టా అని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాలదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ శాంతయ్య ఆధ్వర్యంలో కోడూరు టౌన్ అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. తరువాత నిరసన కార్యక్రమం చేపట్టారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాలదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే కోడూరు అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఎందుకంటే 18వ తేదీ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాగా పిలువబడిన ఒక కేంద్ర మంత్రి ఈ భారతదేశాన్ని యావత్ దేశ ప్రజలు ఒక దేవుడిగా కొలుచుకుంటే అంబేద్కర్ను అతను అవమానపరచడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావంటే రాజ్యాంగం పెట్టిన భిక్షతోను ఈరోజు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు. ఖబర్దార్ బీజేపీ నాయకులు. మధ్యాహ్న భోజన కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారని, సకాలంలో బిల్లులు చెల్లించి వారిని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ డిమాండ్ చేశారు. బొమ్మన సురేష్, సిఐటియు నిర్మల్ జిల్లా కార్యదర్శి. ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇప్పటిదాకా జూన్ నుంచి ఇప్పటిదాకా జీతాలు లేవు. అదేవిధంగా గత 4-5 నెలల నుండి కోడిగుడ్డ బిల్లులు కానీ ఇలా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రపోతం కానీ ఈ అధికారులు ఉండడం జరుగుతుంది. ఇప్పటికే 4 నెలల నుండి బిల్లులు లేని పరిస్థితి. మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులు తీసుకొచ్చి బంగారాలు కుదబెట్టి ఆలకాలు ఈలకాలు మొక్కి ఇలా మధ్యాహ్న భోజనం విద్యార్థులకి ఇలా వంట అండి పెట్టే పరిస్థితి ఇలా మన నిర్మల్ జిల్లాలో ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజనకు పెండింగ్లో ఉన్న జీతాలు కానీ పెండింగ్లో ఉన్న బిల్లులు కానీ వెంటనే విడుదల చేయాలని సిఐటియు నిర్మల్ జిల్లా కానీ మేము డిమాండ్ చేస్తున్నాం. టీడీపీ జనసేన సోషల్ మీడియాపై తాను చేసిన ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పండి అంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగి అంబటి రాంబాబు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన గుంటూరు పట్టాభిపురం పోలీసులు. ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. నాకు చెప్పండి రాంబాబు, మీ సిఐ గారితో మీ ఆఫీసర్తో
19వ తారీఖు నేను ఇచ్చా, వచ్చి ఇచ్చానా లేదా? ఏది 14 రోజులు చేయాలి. పోలీసు ఏం చేయాలి? నాతో మాట్లాడచ్చు గారు 19వ తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన BNSS ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు నా కంప్లైంట్స్ మీద. ఇది మీకు ఫోన్ చేశాను. నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. కోటి మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెడుతూ శాసనసభలో తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టడం పట్ల యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఆవరణంలోని దర్బార్ హాల్ ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంటే అన్హ్యాపీ ఉన్నట్టు. థ్యాంక్ యూ కేసీఆర్ అన్న. కేసీఆర్ అంటారు కానీ రౌండ్ కొట్టమని. ఒక్క నిమిషాలు ఇంకా వస్తున్నాం. నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ 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 అంటే ఏం వస్తుంది? దేవుడు పేరు తలుచుకుంటే స్వర్గమన్నా వస్తుంది అని భారత రాజ్యాంగ పిత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చేసిన అవమానం సహించేది లేదు. కావున అమిత్ షా వెంటనే క్షమాపణలు చెప్పాలి, లేదా దేశవ్యాప్తంగా బీజేపీ నేతలకి ప్రజలు బుద్ధి చెబుతారు. అలాగే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు దళిత సంఘ నాయకులు అంబేద్కర్ని కొలిచే దైవంగా భావించే ప్రజలు ప్రతి ఒక్కరూ ఈరోజు అమిత్ షా పట్ల ఆందోళన చేస్తున్నాము. అలాగే బైన్సాలో అంబేద్కర్ స్టాచ్యూ ముందర ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కమిటీ అధ్యక్షులు శంకర్ చాంద్రే గారి ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది. నిన్న పార్లమెంట్లో గౌరవ హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు ఏదైతే రాజ్యాంగ నిర్మాత ఈ దేశాన్ని రాజ్యాంగం ఏ విధంగా ఉంటుంది, చిన్న రాష్ట్రాల విషయంలో అనుకోండి, ఓటు హక్కు విషయంలో అనుకోండి, దిశ నిర్దేశన చేసిన మహానాయకుడి గురించి ఏదైనా వాక్యాలు చేశారో, इतने बार अंबेडकर अंबेडकर बोलने के बाद इसके बदले में भगवान का नाम अगर लिए तो तुम स्वर्ग को पहुंचते అని చెప్పడం హేయమైన చర్య. మరి యాక్చువల్గా బీజేపీ వాళ్ళ బుద్ధి
దళితుల పైన, అంబేద్కర్ పైన, అనగాపడిన వర్గాల పైన ఏ విధంగా అయితే చిన్న చూపు వాళ్ళు ఉన్నది పార్లమెంట్ సాక్షిగా ఆయన భావాలు వ్యక్తం చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో 2025లో జరగబోవు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై దేవస్థానంలోని అన్ని శాఖల అధికారులతో ఈరోజు పరిపాలనా భవనంలోని సమావేశ హాల్ నందు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వీళ్ళ యొక్క డ్యూటీస్ ఏముంటే ఒకటి మనం అది కూడా వీళ్ళదే బాధ్యత రాసుకోండి ఉంది. ఇదే న్యూట్రిషన్ ఉంటుంది. అదేవిధంగా ఆ లింగోద్భవ ఫెస్టివల్ ఇంటిమేషన్ ఎవరికి ఇస్తాము, విఐపీకి ఇస్తాము, సూపరింటెండెంట్ ఒక లెక్కల స్టాఫ్ కూడా పెట్టండి. మిగతా ఏ కూడా మనం చేస్తామని చెప్తాం. అంతే కదా, ప్రస్తుతం బట్టి డైవర్స్ ఉంటే వెళ్ళిపోతాయి, మనకి ఇబ్బంది రాదు. లోని అన్ని వర్గాల కార్మికుల సంక్షేమం, అభివృద్ధి సమస్యల పరిష్కారం కోసం బీఎంస్ 70 ఏళ్లుగా నిరంతరం కృషి చేస్తుందని భారతీయ మజ్దూర్ సంఘ్ జాతీయ కార్యదర్శి రాధాకృష్ణన్ అన్నారు. డిసెంబర్ 1 నుండి 31వ తేదీ వరకు కార్మిక్ సంవర్క్ కార్యక్రమం కొనసాగుతుందని, అందులో భాగంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో గల దేశాయ్ బీడీ కంపెనీలో బీడీ కార్మికులను కలిసి 70 ఏళ్లలో బీఎంస్ విజయాలు, కార్మికుల అభివృద్ధి కోసం చేసిన పోరాటాలను తెలుపుతూ దేశంలో 80 లక్షల మంది బీడీ మరియు కార్మికులు ఉంటే అందులో సింహభాగం తెలంగాణలో ఉన్నారని, కొన్ని లక్షల మంది కార్మికులు బీడీ పరిశ్రమ ద్వారా జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. जैसे हमारे भारतीय का 17 साल कार्यक्रम का सेलिब्रेशन पूरा देश में संभव अभियान है. कार्य मसलन का 1955 में स्थापित है. 17 साल का कार्यक्रम में 1 साल का पूरा कार्यक्रम पूरा देश में चल रहा है. जैसे आपका बीडी मसूर का संपर्क किया पूरा देश में. मेरा नाम वी राधाकृष्णन, भारतीय मजदूर संघ का अखिल भारतीय मंत्री है. भारतीय मजदूर संघ का 17 साल कार्यक्रम पूरा देश में चलना है. 1 साल का भिन्न भिन्न कार्यक्रम का प्रोग्राम है. तेलंगाना प्रांत का 1 वीक का मेरा प्रवास है. प्रवास के समय में मजदूर संपर्क अभियान दिसंबर महीने में पूरा देश में दिसंबर 1 तक 31 में महा मजदूर संपर्क अभियान कार्यक्रम है. महासंपर्क अभियान कार्यक्रम में पूरा देश में भिन्न भिन्न क्षेत्र का मजदूर का संपर्क का अभियान है. भिन्न बीडी क्षेत्र है, भवन निर्माण है, भिन्न भिन्न क्षेत्र का संपर्क है. मजदूर का समस्या क्या है, समाधान का द्वारा बीएम का भिन्न भिन्न कार्यक्रम चलना है. बीडी क्षेत्र में तेलंगाना में भारत देश में 2nd लार्जेस्ट बीडी एरिया है. बीडिया लाख बीडी वर्कर इधर करीमनगर, सिद्दीपेट, बाकी प्रांत जिला में है. बीडी वर्कर का दैनंदिन वेतन बहुत कमी है. भारतीय मजदूर संघ नेतृत्व में अखिल भारतीय बीडी मजदूर संघ का अपील, बीडी मजदूर का एक दिन मिनिमम वेतन 500 का आवश्यकता है. वर्तमान में 1000 बीडी का 250 रुपये का बहुत कमी है. 1000 का 250
ये डिमांड मिनिमम 500 का। बाकी एम्प्लॉयमेंट प्रोविडेंट का ऑल बीडी वर्कर्स का एम्प्लॉयमेंट प्रोविडेंट मेंबर है, ESI मेंबर है। ESI वर्तमान में ये EPF का मिनिमम पेंशन 1000 है, BM's डिमांड इन 5000। కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎస్సీ సంఘ సభ్యులు తీవ్రంగా ఖండించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పడగల్లో ఎస్సీ సంఘం ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను పాడెకట్టి శవయాత్ర నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య శవయాత్ర చేపట్టి అంత్యక్రియలు జరిపారు. అందరికీ జై భీమ్. ఏదైతే పార్లమెంట్లో నిన్న పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగ రూపకర్త అయినటువంటి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి ఆయనను అవమానించే రీతిలో చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అనుచిత వ్యాఖ్యలు మన అవన్నీ వెంటనే వెనక్కి తీసుకోవాలని మా డిమాండు. బేషరతుగా ఎస్సీ సమాజానికి, దళిత సమాజానికి, యావత్ భారత సమాజానికి బేషరతుగా అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి.